సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతోనే 2 నెలల పాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సముద్రంలో ఫిష్ బ్యాన్ అనేది కూడా విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 నెలల పాటు కూడా మత్స్యకారులు ఇళ్లకే పరిమితం అవుతారు. మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తేనే వాళ్ళ యొక్క జీవనాధారం ప్రతిరోజు కూడా గడుస్తుంటుంది. కానీ ఇప్పుడు 2 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలోనే మత్స్యకారులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాకినాడ సముద్ర తీరంలో ప్రధానంగా మనకు చూసుకుంటే తొండంగి మొదలుకొని తాళరేవి సముద్ర తీర ప్రాంతం అలాగే అంతర్వేది వరకు కూడా చేపల వ్యాపారం చేపలపై ఈ యొక్క వేటకు వెళ్ళి జీవనోపాధి సాగిస్తుంటారు. సుమారుగా 2 లక్షల పైగా మత్స్యకారులు ఉన్న నేపథ్యంలోనే అంతా కూడా దీనిపైన ఆధారపడి మనకు 4,000 పైగా అంటే 4,600 పైగా అయితే మెక్లైన్ బోట్లు అలాగే మోటరైజ్ బోట్లతో పాటు సాంప్రదాయ బోట్లు కూడా మొత్తం అంతా కలిపి ఈ బోట్లపైన నిత్యం చేపల వేటకు వెళ్తూ ఆధారం దాని మీద గడుపుతుంటారు. ప్రస్తుతం వేట విరామం ప్రకటించిన నేపథ్యంలోనే మత్స్యకారులు కూడా ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మత్స్యకారు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఇప్పుడు ఒడ్డుకు చేరుకున్నారు. చూడొచ్చు, ఒడ్డుకు చేరుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క పడవలపైన ఏదైతే బోట్ల నుంచి అయితే వలలు తీసుకుని ఒడ్డుని చేర్చున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం ఈ విధంగా మత్స్యకారులందరూ కూడా ఈ 2 నెలల పాటు కూడా వేట విరామం నేపథ్యంలోనే చేపల పునరుత్పత్తి సమయం కావడంతోనే సముద్రంలో వేట నిషేధం అయితే అమల్లో ఉంటుంది. అలాగే ఏప్రిల్ 15 మొదలుకొని అలాగే జూన్ 14 వరకు కూడా ఈ వేట నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలోనే మత్స్యకారులు చూడొచ్చు, ఈ వలలు కావచ్చు అన్నీ కూడా ఒడ్డుకి చేర్చున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. తమ వలలు ఈ 2 నెలల పాటు వలలు బాగు చేసుకుంటారు. అంతేకాకుండా ఆ బోట్లు ఏదైనా స్వల్ప ఏదైనా సమస్యలు తలెత్తితే వాటిని కూడా రిపేర్ చేసుకునే పనిలో అయితే నిమగ్నం అవుతుంటారు. కానీ వీళ్ళ 2 నెలల పాటు కూడా వేటకెళ్తాను కానీ వీళ్ళంతా కూడా పొట్టగడవన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చేటువంటి 20,000 రూపాయల ఏదైతే మత్స్యకార భరోసా మాత్రమే వీళ్ళకంతా కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకి ఈ మత్స్యకారులందరూ కూడా వాటిపైన ఆధారపడి ఉంటారు. ఈ యొక్క చేపల వృత్తి తప్ప మరొక దానిపై వీళ్ళకంతా కూడా జీవనోపాధి అయితే ఉండని పరిస్థితులు అయితే ఉంటుంటాయి. చూడొచ్చు, వలలు తమ బోట్లపై ఉన్నటువంటి వలలని ఏ విధంగా ఒడ్డుకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ పెద్ద పెద్ద వలలు అలాగే మనకి ఒరిస్సా మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా వీళ్ళు వేటకు వెళ్తుంటారు. మొత్తం సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి వాళ్ళ సముద్రంలో వేట వెళ్ళి తిరిగి వస్తుంటారు. చూడొచ్చు, పెద్ద పెద్ద వలలు ఈ బోట్లోంచి అయితే బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. వీళ్ళంతా ఇప్పుడు ఈ యొక్క వేటపైన ఆధారపడి ఉంటారు. 2 నెలల పాటు కూడా వేట నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు ఇబ్బందులు అయితే తలెత్తుతుంటాయి. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నటువంటి మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, చెప్పండి, ఎన్ని నెలల పాటు మీరు వేట ప్రకటిస్తారు? 2 నెలలు అండి. ఏం చేస్తారు 2 నెలలు? ఖాళీయేనండి. ఇంకా మాకు ఇది మామూలు కట్టేసాం కదండి సార్, బోట్లు ఇంకా ఖాళీయేనండి. ఇంకా ఎక్కడికి వెళ్ళాం, ఇంటికాడే ఉంటారు. మరి ఇంటికి 2 నెలలు కూడా మరి ఆధారం ఎలా ఉంటుంది? ఇబ్బందిగానే ఉంటుంది సార్. ఇంకా మనం వేటకి వెళ్తేనే మనకి ఏదో గడుస్తుంది, అంతమించి ఇంకేమి దొరకదండి మాకు. మరి ఇప్పుడు వాళ్ళని ఒడ్డుకి తీసుకొచ్చి ఏం చేస్తారు? వీటిని ఈ మామూలు రిపోర్టింగ్ చేస్తామండి. మార్టింగ్ చేసి మళ్ళీ బోట్లో లాగేసుకుని కట్టేస్తాం బోట్. ఇంకా మైనర్ రిపేర్లు ఏమైనా చేస్తుంటారా? చిన్న చిన్న రిపేర్లు వానర్ ఖర్చు అవుతుంది. ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎంత దూరం వెళ్తారు ఇదే బోట్ల మీద? ఏ బోట్ల మీద ఎంత దూరం వెళ్తుంటారు? చాలా డీప్కి వెళ్తాం సార్. ఇలాగా ఒరిస్సా, ఇలాగా తర్వాత మచిలీపట్నం, నిజాపట్నం దాకా వెళ్తారు. మరి ఇప్పుడు ఈ 2 నెలల పాటు మరి మీకు గడుస్తుంది అంతా బాగుంటుంది మరి మీకు? ఇవి ఆటలకి వెళ్తేనే బాగుంటుంది సార్ మాకు. దాని నుంచి మాకు కొంచెం ఇబ్బంది. చూడొచ్చు, ఇంకా కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా వాళ్ళు బోట్లో ఉన్న వాళ్ళను బయటికి తీసుకొస్తున్నారు. అవి ఎంతో చెప్పండి, మీరు వేటకి వెళ్తుంటారు? మీరు ఇంకెక్కడికి వెళ్ళరు? 2 నెలల పాటు ఎక్కడికి వెళ్ళరు? ఏం చేస్తుంటారు ఇంటి దగ్గర ఉండి? ఇంటి దగ్గర ఉంటారా? మరి జీవనోపాధి ఎలా మీకు? ఇది ఇలా ఇక్కడ ఇంటికి మొత్తం ఒక్కొక్క బోటు మీద 10 మంది వరకు కూడా వెళ్తుంటారు. మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఒక్కొక్క బోటు మీద ఎంతమంది వెళ్తారు బాబాయ్? 11 మంది అండి. 11 మంది వెళ్తారు. ఏం చేస్తారు? ఎంతవరకు వెళ్తారు మీరు? 120 మైళ్ళ దాకా బారుకి వెళ్తామండి. ఓకే.
మీరు వేటకి వెళ్ళి వస్తే మీకు జీవనోపాధి కలుస్తుంది. ఇప్పుడు వేటకి వెళ్తలేదు, 2 నెలల పాటు ఇంటికి ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఇబ్బందిగానే ఉంటుందండి. ఎంత వస్తాయి గవర్నమెంట్ నుంచి పోనీ? 20,000 అండి. 20,000 అండి. 20,000 దొరకచ్చు, 30,000 దొరకచ్చు, 10,000 దొరకచ్చు, 5,000 దొరకచ్చు. టైం మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఈ వేట 2 నెలల పాటు విరామం ప్రకటించారు. ఎలా ఉంటుంది వీళ్ళ జీవనోపాధి, ఎలా ఉండవచ్చు మీకు? ఎలా ఉండదండి, చాలా దారుణంగా ఉంటుంది. ఈ 2 నెలలు బతుకుదేరు లేదు. ఇంకా అప్పులు చేసి చెప్పండి. 2 నెలలు సార్ ఈ 2 నెలలు బోట్లు గవర్నమెంట్ రూల్స్గా కట్టేస్తున్నామండి. మాకు ఏ పని పాట ఉండదండి. ఈ బోట్లు ఇప్పితేనే గంగలోకి వెళ్తేనే మాకు ఆనందం తినడానికి ఉంటుంది. ఈ 2 నెలలు గవర్నమెంట్ ఏమైనా వేస్తారని చూస్తున్నాం. పోయిన సంవత్సరం మాకు ఏమీ వేయలేదు. ఈ మన సంవత్సరం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మాకు 20,000 అందించారు. జగన్ గారి పరిపాలనలో ఆ డబ్బులు కొట్టేసారు సార్. దాన్ని పెట్టి గవర్నమెంట్ మీద మేము ప్రజలందరం ఆశపడి ఉన్నాం. పిసరమెంట్ వెళ్తాం. 2 నెలలు ఏం చేస్తారు మరి ఇంటి దగ్గర మీరు? ఖాళీ సార్, ఇంకా అలాగా బయటికి రావడం, ఇంటికి వెళ్ళిపోవడం అంతే సార్. అంటే మిగతా బోట్లు ఏ బోట్లు మీద వెళ్తుంటారు? ఎంత దూరం వెళ్తుంటారు మేము? అంటే సార్ ఈ బోట్లు అయితే సార్ మేము చాలా డీప్కి వెళ్తాం సార్. ఇదంటే ఒక 100 మీటర్లు మించి వెళ్తాం సార్ నెట్టాట బోట్. ఇదంతా చాలా డీప్కి వెళ్తుంది సార్. దీనికి గవర్నమెంట్ దీనికి సహకరించవచ్చండి కోరుతున్నాను. అంటే ఇది చాలా డీప్. మనకి ఏ ప్రమాదం వచ్చినా దీన్ని కాపాడే వాళ్ళ మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇవి అంటే అండి అందుబాటులో ఉంటాయి ఇవి నెట్టట బోట్లు. దీనికి అందుబాటులో ఏముండదు సార్. తుఫాను గిఫాను లేచినా దీనికి అందుబాటులో ఏముండదు. ఏకోకాకిలాగా వెళ్ళిపోడు. మేము ఏ రిపేర్ వచ్చినా ఏం జరిగినా బోట్ అలా తేలిపోద్ది. అందమానాలు కూడా వెళ్ళిపోతున్నాయి సార్ ఒకసారి ఈ బోట్లు. అది సార్. మరి అంటే ఏం డిమాండ్ చేస్తారంటే మీరు 2 నెలలు కూడా ఖాళీగా ఉంటారు. కూడా మరి ఏ పనులు చేస్తుంటారు? ఏ పనికి వెళ్ళాక మాకు ఏ పని తెలుసు సార్. గంగలోకి వెళ్తాం అంతే సార్. ఇంకా మాకు వేరే పని ఏది తెలుసు సార్. చెప్పండి, ఈ 2 నెలలు కూడా మీరు ఏం చేస్తారు? వేట విరామం ప్రకటించారు. ఈ 2 నెలలు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళామండి. ఏటకైతే వస్తే ఇంక ఎక్కడికి పనికి ఎక్కడికి వెళ్ళాం. ఖాళీ బోట్లు మళ్ళీ బోట్లు వెళ్ళిన దాకా మాకు ఇబ్బందే. అది మరి ఏంటి, ఎలా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయి? గవర్నమెంట్ నుంచి 20,000 ఇస్తున్నారు. 20,000 సాలతలేదు మాకు. ఓ 30,000 అయ్యమని అడుగుతున్నమాట. ఏ బోట్లు లోపలికి వెళ్ళకూడదు? ఏ బోట్లు వెళ్ళకూడదా? ఏ బోట్లు వెళ్ళకూడదు. తెప్ప కాడి నుంచి చిన్న నాంకాడి నుంచి ఏ తెప్పగా వెళ్ళకూడదు. మరి ఏంటి మరి అంటే ఈ 2 నెలలు కూడా మరి ఏం కావాలని కోరుతాను? మాకు 30,000 వేయమని అడుగుతున్నాం. 2 నెలలు 20,000 సాలతలేదు. బోట్లు కడితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండదు మాకు తిండి కూడా కడదు. అది ఈ 2 నెలలు కూడా బోట్లు బాగు చేసుకుంటారా? బాలు రిపేర్లు అన్నీ చేసుకుంటాం. చెప్పండి, ఈ 2 నెలలు ఏం చేస్తారు? ఎందుకు వేట విరామం ప్రకటించారు? అదే మత్స్యం పడుతుందని నిషేధం చేస్తారండి ఈ 2 నెలలు. ఈ 2 నెలలు మత్స్యకారులు ఎక్కడికి వెళ్ళరండి. కాకపోతే 20,000 వేస్తుంది గవర్నమెంట్. కాకపోతే ఏమన్నా బియ్యం కానీ అవి కూడా అందరికి పడతలేదండి. కొంతమంది పడతాయి, కొంతమంది పడుతుంది మత్స్యకారులకి. అదండి దాని సాయం 50 కేజీలు బియ్యం ఇస్తే కొంచెం మత్స్యకారులకు సాయం చేసినట్టుగా ఉంటుంది. ఎంతమంది ఉంటారు బోటుకి? ఎంతమంది ఉంటారు? బోటుకి వచ్చి 10 మంది. మళ్ళీ 8 మంది కూడా వేస్తున్నారండి డబ్బులు. అయ్యి 10 మందికి వేస్తలేదండి. 10 మంది ఉంటే కానీ బోట్ వెళ్దండి. అది అందరికి కూడా వస్తాయేమో రావా? అందరికి రావండి, ఇద్దరు తప్పిపోల్సిందే. 8 మందికి కూడా అందులో కూడా కరెక్ట్గా పడతలేదండి. అవి ఎటువంటి ఇబ్బందులు పడుతుంటారు మీరు 2 నెలలు? 2 నెలలు ఏదో పనికి వెళ్ళడం, ఎండాకాలం కదా ఎక్కడికి వెళ్ళలేం. అది వెళ్తే పొద్దున్న మాటలు ఏదో వారం రోజులు 1-2 రోజులు అలా పనికి వెళ్ళి అలా గడుస్తుందండి అంతే. వెళ్తే ఏం చేస్తారు? వేట నిషేధం చేసి వేటకెళ్ళరండి. ఏదైనా కూలి పనికి, తాపి పనులకి అవి వెళ్తాం. అవి ఎప్పుడో ఉంటే వెళ్తాం 2 రోజులు అలాగ అంతే. వారంలో 2 రోజులు అలా దొరికితాయి అంతే. కానీ ఇలా అదే ఇంటికాడండి మత్స్యకారులు. ఈ ఎండాకాలం 20,000 కూడా వేయకపోతే కష్టమేనండి. నిషేధం తీసుకుంటుందండి పనిష్మెంట్. వెళ్ళరండి చాలా వరకు. అక్కడక్కడే దూరంలో వెళ్తారండి అడవుల నుంచి. 2 నెలల పాటు ఏం చేస్తారు బాబా? ఇప్పుడు ఎందుకు వేట విరామం ప్రకటించారు? 2 నెలలు అండి. ఏటో అది డిపార్ట్మెంట్ పాటించింది, మనం ఏం కాదండి. ముందంటే ఫస్ట్లో స్టార్టింగ్లో మేము డైలీ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు అంటే జీవో పెట్టారు. ఆ జీవో పక్కన మనం 2 నెలలు ఆపేస్తున్నాం అంతే అండి. 2 నెలలు ఇక వాళ్ళ బట్టలు కట్టుకోవడం ఇది తప్ప ఇంకేం చేయమండి. మన బతిదేదంటే అదే, ఇంకేం లేదు. ఇంకా అలాగే అది గవర్నమెంట్ వేసినప్పుడు ఇవే మామూలుగా అలా ఉండదు తప్ప అంతగా లేదు. 20,000 అంటే మనం వేసేదండి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత మనకు తెలియదు అదండి. అందరూ పడుతున్నాయంటే కొంతమంది పడుతున్నారు, కొంతమంది పడతలేదండి.
మరి ఏం చేస్తారు 2 నెలలు కూడా మరి మీరు జీవనోపాధి మరి ఎలాగ ఇబ్బంది? అది ఎన్ని ఖాళీ అండి, ఇలాగే వాడదు ఒక 100-200 కొచ్చుకెత్తాడు, ఆ బట్టలు కట్టుకుని పోవడమే. ఇంకా అయ్యండి మనకు ఆధారం ఇంకేమీ లేదు. 500-200 మనకు సరిపోతాయి, అవి ఇంటికి కూడా వెళ్ళాం. మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది, ఏం పనికి వెళ్దాం అనుకుంటా, పనికి వెళ్ళాలని కుదరదండి మాకు, ఏ పళ్ళుకి వెళ్ళాలని కుదరదు. ఇంక సంవత్సరం బోర్డు మీద అడ్వాన్స్ అడ్వాన్స్ తీసుకుంటాం. ఈ వాళ్ళ బట్టలు కట్టు కూడా ఇవి మనకు సరిపోద్ది, అలా కాల్సిన 2 నెలలు ఆ వాళ్ళ పళ్ళు ఉంటాయి. ఈ వాళ్ళ పళ్ళు 2 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తామండి బయటికి. అది 2 నెలలు ఖాళీయే. ఏదైనా వాడుకొచ్చుకున్నా వాడకం ఎంత పొడుగు పెరిగిపోద్దండి. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చుకున్నా 2 లక్షలు అవుతుంది, అలా పెరిగిపోతూ ఉంటుంది. ఈ వాడకాలు తీసుకున్నాం ఏ పొడి మీద వెళ్ళడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా అలా పెట్టుబడి ఇచ్చుకున్నాం, పెట్టుబడి అలా ఆగిపోవాలి. ఏంటి ఈ రోజు నుంచి ఎందుకు ఆ వేట నిషేధం ఇస్తారా? సముద్రంలో మత్స్య సంపద గురించి పిల్లలు ఉత్పత్తి అవుతాయని అందుకే ఈ 2 నెలలు ఆపేసామండి బోట్లు. ఆపేస్తే 20,000 వేస్తున్నారు డబ్బులు. కొంతమందికి ఆడుతున్నాయి, కొంతమందికి కట్టలేదండి. మాకు నిరుడు డబ్బులు ఆడలేదండి. నాకు పింఛన్ వస్తుంది, నాకు రావండి. మా అబ్బాయి గారు 40,000 కానీ బతుకుతారు, ఆయన కూడా డబ్బులు వేయలేదండి. మాకు పడలేదండి 20,000 పడలేదండి. ఇక జనం కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పట్టలేదండి. అది కూడా ప్రజలందరికీ డబ్బులు పడేలాగా చూడమన్నానండి. 2 నెలల పాటు మీరు ఏం చేస్తారు? మీరు ఇంటి దగ్గర ఉంటామండి, ఎక్కడికి ఎక్కడ వెళ్ళవండి. బతుకుతారు ఏమీ లేదు, దీని మీద జీవనాధారం. ఇంటి దగ్గర ఉంటాం. ఈ 2 నెలలకి ఎంత ఖర్చు అవుతుంది లెక్కండి, ఓ 30,000 25,000 అవుతుంది. మా ఎక్కడ అవుతుందండి? అదండి ఇది. అదే కొంచెం ఈ పెద్దలకు డబ్బులు సక్రంగా పడేలా చూడమని వాటిని అయితే బాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మొత్తం మీద అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం మత్స్యకారులందరూ కూడా ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వేట విరామం నేపథ్యంలోనే 2 నెలల పాటు కూడా ఈ నెల 15వ తేదీ నుంచి అలాగే జూన్ 14వ తేదీ వరకు కూడా 61 రోజుల పాటు వేట విరామం ప్రకటించిన నేపథ్యంలో మా ఈ యొక్క గంగపుత్రులకి అయితే గడ్డు కాలం అయితే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే 2 నెలల పాటు ఇంటికి పరిమితం అవుతారు. ఈ చేపల వృత్తి తప్ప వేరొక వ్యాపారం చేసేందుకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చేటువంటి 20,000 రూపాయల మత్స్యకార భరోసా తప్ప ఎటువంటి ఆధారం ఉండదని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ 2 నెలల పాటు కూడా బోట్లు బాగు చేసుకోవడం, వలలు బాగు చేసుకోవడం, ఈ దీనితోనే కాలక్షేపణ అయితే గడుపుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనపడుతున్నాయి చెప్పాలి. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 196,000 మంది మత్స్యకారులు ఉన్న నేపథ్యంలోనే అలాగే మొత్తం 4,600 చిల్లర బోట్లు అయితే మొత్తం కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. ఈ యొక్క సముద్ర తీరం 92 కిలోమీటర్ల విస్తీర్ణంలో తాళరేవు వరకు కూడా విస్తరించిన నేపథ్యంలోనే ఈ మత్స్యకారులందరూ కూడా 2 నెలల పాటు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడంతా కూడా ఈ యొక్క చేపల ఫిష్ బ్యాన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. చేపల పునరుత్పత్తి సమయం కావడంతోనే ఈ యొక్క వేట విరామం అయితే ప్రతి సంవత్సరం కూడా గడిపిస్తారు. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వేట విరామం సమయం ఆసనం అయిన నేపథ్యంలో మొత్తం మత్స్యకారులందరూ కూడా ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి కాకినాడలో కనపడుతుందని చెప్పాలి. దిక్కున్న తాజా పరిస్థితి. ఇక అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.